తాజాగా వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటములకు వచ్చిన సీట్లు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఉత్కంఠను పెంచుతున్నాయి. ఇప్పటికే ఎన్డీఏ కూటమి ఢిల్లీలో నిన్న నిర్వహించిన భేటీకి చంద్రబాబు, నితీష్ వంటి కీలక భాగస్వాములు హాజరయ్యారు. తద్వారా తమ మద్దతు ఎన్డీఏకే ఉంటుందని తేల్చి చెప్పేశారు. అదే సమయంలో ప్రధాని మోడీ ముందు తమ డిమాండ్లు ఉంచారు. అయితే ఇండియా కూటమి మాత్రం వీరిపై ఇంకా ఆశలు పెట్టుకుంది. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. నిన్న ఎన్డీఏ కూటమి భేటీలో చర్చల తర్వాత ఇండియా కూటమి భేటీ నిర్వహించింది. ఎన్డీఏ కూటమి భేటీలో చంద్రబాబు, నితీష్ కుమార్ చేసే డిమాండ్లు, వాటిపై మోడీ, అమిత్ షా ద్వయం స్పందన ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకోవాలని ఇండియా కూటమి భావించింది. అనుకున్నట్లుగానే ఎన్డీఏ కూటమి భేటీ తర్వాత సమావేశమైన ఇండియా కూటమి నేతలు చంద్రబాబు, నితీష్ కుమార్లకు తమ ద్వారాలు తెరిచే ఉంటాయని ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రకటన చేశారు. అయితే ఎన్డీఏ కూటమి భేటీలో పాల్గొని వారికే తమ మద్దతు అని స్పష్టంగా చెప్పేసిన చంద్రబాబు, నితీష్లు తిరిగి తమ కూటమి వైపు మొగ్గుతారని ఇండియా కూటమి ఎందుకు భావిస్తుందనే ప్రశ్నకు వీరిద్దరే తిరిగి సమాధానం చెప్పేలా ఉన్నారు. ఎందుకంటే లోక్సభ స్పీకర్ పదవి కోసం చంద్రబాబు, నితీష్ ఇద్దరూ పట్టుబడుతున్నారు. వీరిద్దరిలో ఎవరికి ఇచ్చి ఎవరిని కాదన్న తరువాత తమ పార్టీలను బీజేపీ చీలుస్తుందన్న భయాలు వారిని వెంటాడుతున్నాయి. అంతేకాదు కేంద్ర మంత్రి పదవుల విషయంలోనూ వీరిద్దరూ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. దీంతో ఈసారి కేంద్ర మంత్రి పదవుల పంపకాల్లోనూ చంద్రబాబు, నితీష్ను సంతృప్తి పరచాల్సిన పరిస్థితి ఎన్డీఏది. అలాగే తమ పార్టీని చీల్చబోమన్న హామీ కోసం కూడా వీరిద్దరూ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, నితీష్లో ఇద్దరు లేదా కనీసం ఒక్కరైనా తమ వైపు వస్తారని ఇండియా కూటమి ధీమాగా ఉంది. ఇది గమనించిన మోడీ, అమిత్ షా ద్వయం ప్రమాణ స్వీకారం తర్వాత చూద్దామని అసలు విషయాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.